ఓ సూత, నేనిప్పుడు రణభూములోకి వెళ్ళి శత్రువును నాశనం చేస్తాను. నా మిత్రుడికి ద్రోహం జరిగింది, దానిని నేను సహించలేకపోతున్నాను. సేనలు పారిపోయినా కూడా తోడుగా నిలబడి ఉండేవాడే స్నేహితుడు. కనుక నేను సత్పురుషులు చేసే పనే చేస్తాను. ప్రాణాలు విడిచిపెడతాను. ఆ భీష్ముడిని అనుసరిస్తాను. శత్రువులను రణభూమిలో చంపుతాను, లేదా శత్రువుల చేతిలో చచ్చి వీరలోకాన్ని పొందుతాను. ఓ సూత, ఇప్పుడు దుర్యోధనుడి పౌరుషం దెబ్బతింది. అతడి పక్షంలోని స్త్రీలు, పిల్లలు ఏడుస్తున్నారు. ఈ స్థితిలో ఏం చేయాలో నాకు తెలుసు. కనుక ఈరోజే నేను శత్రువులను గెలుస్తాను, కౌరవులను రక్షిస్తాను, పాండవులను వధిస్తాను. నా ప్రాణాలను పోయినా సరే ఈ ఘోర యుద్ధంలో శత్రువులను చంపుతాను. రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇస్తాను. నా బంగారు కవచం విచిత్రమైనది, నిర్మలమైనది, మణిరత్నాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని నాకు తొడుగు. నా కిరీటం సూర్యుడిలాగా కాంతివంతంగా వెలిగిపోతూ ఉంటుంది. దాన్ని నా తలపై పెట్టు. ధనస్సును తీసుకొని రా. అగ్నితోనూ విషంతోనూ సమానమైన నా బాణాలను కూడా తీసుకొని రా. 16 అంబుల పొదలను ఏర్పాటు చేయి. దివ్య ధనస్సులను తీసుకొని రా. కత్తులు, శక్తులు, పెద్ద పెద్ద గదలు, బంగారు నాణంగల శంఖాన్ని తీసుకొని రా. ఏనుగును కట్టడానికై బంగారు త్రాటిని, ధ్వజాన్ని వస్త్రాలతో చక్కగా తుడిచి తీసుకొని రా. వాటితో పాటుగా చక్కని చిత్రమాలను, లాజలను సిద్ధం చేయి. సూత, నా శ్రేష్టమైన గుర్రాలు తెల్లని మేఘాలులాగా ప్రకాశిస్తూ ఉంటాయి. పుష్టిగా ఉన్నాయి, వేగంగా పరిగెత్తుతున్నాయి. ఆ మేలి గుర్రాలను చక్కగా స్నానం చేయించు. వాటిని బంగారు ఆభరణాలతో అలంకరించు. నా శ్రేష్టమైన రథాన్ని బంగారు జాలరులతో అలంకరించు. సూర్యచంద్రాలుగా ప్రకాశించే రత్నాలతో అలంకరించు. అందులో యుద్ధానికి అవసరమైన సామగ్రిని పెట్టు. గుర్రాలను రథానికి కట్టి వెంటనే తీసుకొనిరా. అలాగే విచిత్రమైన ధనస్సులను, అల్లెతాళ్లను, కవచాలను కూడా సిద్ధం చేయి. బాణాలతో నింపిన పెద్ద పెద్ద అమ్ముల పొదలను సిద్ధం చేయి. యుద్ధ ప్రయాణానికి కావలసిన సామగ్రిని, పెరుగుతో నింపిన బంగారు పాత్రలు తీసుకొనిరా. నా మెడలో మాలలు వేయి. యుద్ధ పేరీలు మ్రోగించు. ఓ సారథి, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు ఉన్న చోటుకే నా రథాన్ని తీసుకొని వెళ్ళు. అంతే, అంత పెద్ద రథం. ఇవన్నీ పడతాయన్నమాట. ఒక పెద్ద సంసారమే పడుతుందేమో. యుద్ధంలో నేను వారిని ఎదురిస్తాను. నేను వారిని వధిస్తాను, లేదా వారి చేతిలో మరణిస్తాను. అంతే. ఆ భీష్ముడు పొందిన వీరగతినే నేను కూడా పొందుతా. ఇదే నా నిశ్చయం. నేను ఆ శూరుల మధ్యకు వెళతాను. నాకు మిత్రద్రోహులు, స్వామి భక్తి లేనివారు, పాపాత్ములు సహాయం చేయనక్కర్లేదు అని కర్ణుడు రథాన్ని ఎక్కాడు. ఆ రథానికి వాయువేగంతో పరిగెత్తే గుర్రాలను కూడా కట్టేశాడు. కర్ణుడు యుద్ధంలో గెలిచి తీరాలని భావిస్తూ బయలుదేరాడు. ఆ రథం చాలా గట్టిది, యుద్ధ సామగ్రితో సమృద్ధిగా ఉంది. దాన్ని సేవకులు బంగారు ఆభరణాలతో అలంకరించారు, పతాకాలు సమకూర్చారు. అప్పుడు వీరుడైన కర్ణుడు దేవతలతో పూజించబడుతున్న దేవేంద్రుడిలాగా కౌరవులతో పూజించబడ్డాడు. తర్వాత తన రథంపై సూర్యుడిలాగా వెలిగిపోతూ రణభూమికి బయలుదేరాడు. విశాలమైన కౌరవ సేనలు ఉన్న చోటుకి వెళ్ళాడు. అందమైన రథంపై అందగాడైన ఆ కర్ణుడు ధనస్సును పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు కర్ణుడు విమానంలో నిలబడిన ఇంద్రుడిలాగా ప్రకాశించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, మహాత్ముడైన భీష్మ పితామహుడు అంపశయ్యపై పడుకున్నాడు కదా, ఆయన పెనుగాలికి ఎండిపోయిన సముద్రంలాగా కనిపిస్తున్నాడు. ఆయన సమస్త క్షత్రియులను సంహరించగల మహావీరుడు. ఆ భీష్ముడి అర్జునుడు దివ్యాస్త్రాలతో పడగొట్టాడు.
దాంతో నీ కుమారులకు గెలుస్తాము అనే ఆశ పోయింది. వారు తమ సంపద, తమ రక్షా కవచం కూడా నాశనం అయిపోయినట్లుగా భావించారు పితామహుడు పడిపోయిన తర్వాత. ఎందుకంటే అంతులేని సముద్రంలో నిలబడి ఒడ్డును చేరాలనుకుంటున్నటువంటి ఆ కౌరవులకు భీష్ముడు ద్వీపంలాగా నిలబడ్డాడు. ఇప్పుడు ద్వీపం సముద్రంలో మునిగిపోయింది. కౌరవులకు దిక్కులేదు. ఆ ద్వీపంలో అందరూ దాక్కున్నారు. ఆ ద్వీపమే మునిగిపోయింది. ఏం చేస్తారు? సముద్రంలో ఉన్నారు. ఆధారం లేదు వాళ్లకు. దిక్కు ఆధారము ద్వీపమైనటువంటి ఆయననే అర్జునుడు పడగొట్టేశాడు. ఆ భీష్ముడిపై యమునా ప్రవాహంలాగా బాణ సమూహం నిండిపోయింది. అసలు కనపడడు. భీష్ముడు అంతగా బాణవర్షంలో ఉన్నాడు. ఆయన ఇంద్రుడు కూల్చిన పర్వతంలాగా ఉన్నాడు. ఆకాశం నుండి నేల మీద పడిన సూర్యుడిలాగా ఉన్నాడు. అంత ఆజానుబాహుడు. వృత్రాసురుణ్ణి గెలిచిన ఇంద్రుడిలాగా ఉన్నాడు. ఆ భీష్ముడు పడిపోవటం చూసి సమస్త సేన మోహంలో పడిపోయింది. మోహంలో ఉంటే ఏడుస్తున్నారు అందరూ. భీష్ముడు సకల సేనలలో శ్రేష్ఠుడు, వీరులందరికీ శిరోమణి, పురుషోత్తముడు. ఆ భీష్ముడు అర్జునుడి బాణాలతో పూర్తిగా ఆవరించబడి వీరశయనాన్ని పొందాడు. ఆ భీష్ముడిని చూసి కర్ణుడు ఆర్తుడైపోయాడు. రథం నుండి దిగి ఆయనకు నమస్కరించాడు. ఆయన ఎటువంటి పెద్ద ఆయన కదా, కన్నీరు కార్చాడు. అప్పుడు కర్ణుడి మాట తడబడుతూ ఉంది. భీష్ముడితో ఇలా అన్నాడు: కర్ణోకమస్మి భద్రం తే వదమామభిభారత వదమామభిభారత పుణ్యయా క్షేమ్యయా వాచ పుణ్యయా క్షేమ్యయా వాచ చక్షుషా చావలోకయ చక్షుషా చావలోకయ. ఓ భారత, నేను కర్ణుణ్ణి. పవిత్రమైనవి మంగళకరమైనవి అయిన మాటలతో నాతో మాట్లాడాడు. నన్ను చూడు, నాతో మాట్లాడు, నన్ను చూడు. ననూనం సుకృతస్యేహ ఫలం కచ్చిత్ సమశ్నుతే ఫలం కశ్చిత్ సమశ్నుతే. ఈ లోకంలో ఎవడు తన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించలేడు అనేది సత్యం. అందుకే ధర్మాత్ముడువు వృద్ధుడువు అయిన నువ్వు కూడా ఇక్కడ పడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కౌరవులలో నీ అంతటి వాడు లేడు. యుద్ధ నిధులు సమకూర్చటంలోనూ, ఆలోచించటంలోనూ, వ్యూహాన్ని నిర్మించటంలోనూ నీ వంటి వాడు లేడు. ఆయుధాలను ప్రయోగించి దెబ్బతీయటంలో కూడా నీ అంతటి వాడు లేడు. అంతటి వాడే ఉంటే కౌరవులను ఈ భయం నుండి తప్పకుండా ఉద్ధరించేవాడు. శత్రువులను చంపి పితృలోకం చేరేవాడు. కానీ అలాంటి వాడు ఎవడూ లేడు కనుక పాండవులు ఈ రోజు నుంచి పులులు జింకలను చంపినట్లుగా కౌరవులను చంపే తీరుతారు. ఈరోజు అర్జునుడు చేసే గాంధీవ ధనుష్టంకారం, అర్జునుడి పరాక్రమాన్ని, బలాన్ని చూసి కౌరవులంతా బెదిరిపోతారు. ఇంద్రుడికి రాక్షసులు భయపడినట్లుగా అర్జునుడికి కౌరవులు భయపడి పారిపోతారు. అర్జునుడి బాణాలు కౌరవులనే కాదు, ఇతర రాజులను బెదరగొడతాయి, వణికిస్తాయి. మహాజ్వాలలతో ప్రజ్వలిస్తున్న అగ్ని చెట్లను కాల్చివేస్తుంది. అలాగే అర్జునుడు ప్రయోగించిన బాణాలు కౌరవులను తప్పకుండా దహించి వేస్తాయి. వాయువు, అగ్ని ఒక్కటై అడవిలో ముందుకు దూసుకొని పోతూ దారిలో ఉన్న పొదలను, గడ్డిని, చెట్లను కాల్చివేస్తూ ఉంటాయి. ఓ నరోత్తమ, అటువంటి ప్రజ్వలించే అగ్ని వంటి వాడు అర్జునుడు. అగ్నికి తోడుగా ప్రసరించే గాలియే శ్రీకృష్ణుడు. ఇందులో ఏ సందేహము లేదు. పాంచజన్యం శంఖధ్వనిని, గాంధీవ ధ్వని యొక్క ధనుష్టాంకారాన్ని విని సకల సేనలు బెదిరిపోతాయి. యుద్ధభూమిలో శత్రువులను సంహరించేవాడు కపిధ్వజుడు అయిన అర్జునుడి రథం సంచరిస్తూ ఉంటే ఆ ధ్వనిని నువ్వు తప్ప ఇంకెవరూ సహించలేరు. నువ్వు తప్ప ఏ రాజు అర్జునుడితో యుద్ధం చేస్తాడు? చేయలేడు. అర్జునుడిని దివ్య పురుషులు, బుద్ధిమంతులు పొగడుతూ ఉంటారు.
అర్జునుడు మానవేతరులు ఎవరున్నారో అంటే దేవతలు, రాక్షసులు, మానవేతరులు, వాళ్ళతో కూడా యుద్ధం చేస్తాడు. మహాత్ముడైన శివుడితో పోరాడాడు. ఆయన నుండి వరాన్ని పొందాడు. అది జితేంద్రియులకే సాధ్యం. అర్జునుడు జితేంద్రియుడు కనుక శివానుగ్రహం పొందాడు. ఆ అర్జునుడిని నువ్వే గెలవలేకపోతే ఇక అర్జునుడిని ఎవరు గెలుస్తారు? పరశురాముడు దేవదానవుల దర్పాన్ని అపహరించాడు, క్షత్రియులను నాశనం చేశాడు. ఆ భయంకరుడైన పరశురాముడిని కూడా నువ్వు ఓడించావు. అటువంటి వీరుడవైన నీ ఆశీస్సులతో నేను ఈరోజు యుద్ధం చేస్తాను. సహించలేని అర్జునుడిని ఎదిరిస్తాను. ఆ శూరుడు కళ్ళు పొడిచే భీకర సర్పం వంటివాడు. అతడిని నా అస్త్రబలంతో నేను వధిస్తాను అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భీష్ముడు 4వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు. మహారాజా, ఇలా మాట్లాడుతున్న కర్ణుడి మాటలను భీష్ముడు విన్నాడు. మనస్సులో ఆనందిస్తూ దేశకాలాలకు తగినట్టుగా ఇలా అన్నాడు. ఓ కర్ణ, నదులకు సముద్రం ఆశ్రయం, జ్యోతులకు సూర్యుడే ఆశ్రయం, సత్యానికి సజ్జనుల ఆశ్రయం. అలాగే నువ్వు కౌరవులకు ఆశ్రయం అయి ఉన్నావు. గింజలకు నేల ఆశ్రయం, ప్రాణులకు మేఘం ఆశ్రయం. నువ్వు మిత్రులకు ఆశ్రయం ఇచ్చేవాడై ఉన్నావు. దేవతలు ఇంద్రుని అనుసరించినట్లుగా కౌరవులు నిన్ను అనుసరిస్తున్నారు. కనుక నువ్వు శత్రువుల పరువును అపహరించు, మిత్రులకు ఆనందాన్ని కలిగించు. దేవతలకు విష్ణువులాగా కౌరవులకు అండగా నిలబడు. కర్ణ, దుర్యోధనుడి విజయాన్ని కోరుతూ నువ్వు గతంలో రాజపురం వెళ్ళి నీ భుజబలం శౌర్యాలతో కాంబోజులను ఓడించావు కదా. గిరి వ్రజంలో నివసించే నగ్నజిత్తు మొదలైన రాజులను గెలిచావు. అంబట్టులను, విదేహులను, గాంధారులను జయించావు. హిమాలయ నివాసులు యుద్ధంలో కర్కశులైనటువంటి కిరాతులను జయించావు. వారిని దుర్యోధనుడి ఆధీనంలోకి తెచ్చావు. అలాగే ఉత్కలులను, మేకలులను, పౌండ్రులను, కళింగులను గెలిచావు. ఆంధ్రులను, నిషాదులను, త్రిగర్తులను, బాహ్లీకులను జయించావు. ఓ కర్ణ, అంతేకాకుండా నువ్వు దుర్యోధనుడి మేలు కోరుకుంటూ అక్కడక్కడ ఉన్న ఎందరో వీరులను జయించావు. దుర్యోధనుడు జ్ఞాతులతోనూ బంధువులతోనూ కలిసి కౌరవులకు ఆధారమై ఉన్నాడు. అలాగే నువ్వు కూడా కౌరవులకు దిక్కుగా ఉండు. నీ మేలు కోరి చెబుతున్నాను, వెళ్ళు. శుభం. శత్రువులతో పోరాడు, కౌరవులను శాసించు, దుర్యోధనుడికి విజయాన్ని చేకూర్చు. నువ్వు నాకు మనుబడి వంటివాడు. దుర్యోధనుడు ఎంతో నాకు నువ్వు అంతే. మేము దుర్యోధనుడికి ఎలాంటి పెద్దలమో నీకు కూడా ధర్మంగా అలాంటి పెద్దలమే అయి ఉన్నాము, గ్రహించు. యౌవనాత్ సంబంధకాల్లోకే విశిష్టం సంగతం సతాం, విశిష్టం సంగతం సతాం. సద్భిః సగనరశ్రేష్ఠ, సద్భిః సగనరశ్రేష్ఠ. ప్రవదంతి మనీషిణః, ప్రవదంతి మనీషిణః. ఓ రాజా, లోకంలో రక్త సంబంధం కన్నా సజ్జనులతో స్నేహబంధమే గొప్పదని బుద్ధిమంతులు చెబుతూ ఉంటారు. నువ్వు మంచి మిత్రుడుగా ఇదంతా నాదే అని భావించి కౌరవసేనను దుర్యోధనుడు కాపాడుతున్నట్లుగా కాపాడు అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు కారుతున్న కన్నీరును తుడుచుకున్నాడు. భీష్ముడి పాదాలను నమస్కరించాడు. పాదాలకు ఇతర వీరుల దగ్గరికి వెళ్ళాడు. కౌరవులతో నిండి ఉన్నది, అసమానంగా ఉన్నది, విశాలంగా ఉన్నదైన రణభూమిని చూశాడు. అక్కడ యుద్ధంలో సేనలు వ్యూహాత్మకంగా నిలిచున్నాయి. శస్త్రాస్త్రాలను పట్టుకొని ఉన్నాయి. అప్పుడే ఆ సేనలను కర్ణుడు ఎంతో ఉత్సాహపరిచాడు.
ఆ సేనలకు ముందు కర్ణుడు నిలబడి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ కర్ణుడిని చూసి దుర్యోధనుడు, కౌరవులు, వీరులు ఎంతో ఆనందించారు. కౌరవ పక్షంలోని సైనికులకు పెద్దగా గర్జించారు, కరతాళ ధ్వనులు చేశారు, సింహనాదాలు చేశారు, ధనుష్టంకారాలు చేశారు. అలా వీరుడైన కర్ణుడికి స్వాగతం పలికారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కర్ణుడు యుద్ధ రంగంలోకి వచ్చాడు, రథం మీద నిలబడ్డాడు. అతన్ని చూసి దుర్యోధనుడు సంతోషిస్తూ ఇలా అన్నాడు: ఓ కర్ణ, నీ రక్షణలో ఈ కౌరవ సేనకు అండ దొరికిందని భావిస్తున్నాను. ఇప్పుడు మంచి నిర్ణయాన్ని తీసుకో. అది మనకు మేలు చేయాలి, లాభం కలిగించాలి. అలాంటి నిర్ణయాన్ని తీసుకో అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు చాలా బుద్ధివంతుడు. ఎందుకంటే ధనవంతుడు విషయాలను పరిశీలిస్తాడు, కర్తవ్యం గురించి ఆలోచిస్తాడు. ఆ ధనపతిలాగా ఇతరులను ఆలోచించలేరు వాళ్ళు. ఆ మాదిరిగా నువ్వు మాకు ఆ ధనపతివై ఉన్నావు కనుక మేము ఏం చేయాలో చెప్పు. మేము నీ మాట ప్రకారంగా నడుచుకోవాలి అనుకుంటున్నాం. నువ్వు సరైన సమయంలో న్యాయంగా సరైన మాటను మాట్లాడతావని నమ్ముతున్నాం. ఓ కర్ణ, భీష్ముడు వయసులో పెద్దవాడు, శౌర్యము జ్ఞానాలలో పెద్దవాడు. ఆయన సేనాధిపతి అయి మన సైన్యాన్ని ఇంతవరకు నడిపించాడు. ఆయన ఈ 10 రోజుల వరకు శత్రు సమూహాలను సంహరిస్తూ మనందరినీ కాపాడాడు. ఎవరూ చెయ్యలేని దుష్కర్మమైన కర్మ చేశాడు. ఇప్పుడు స్వర్గం చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తర్వాత ఇక మన సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు? సేనాధిపతిగా ఉండటానికి ఎవడు తగినవాడు? సేనాధిపతి లేకుండా సైన్యం ముహూర్తకాలం కూడా నిలవలేదు. నీటిలో నావికుడు లేని నావలాగా ఉంటుంది. యథాహ్య కర్ణ ధారానౌః, యథాహ్య కర్ణ ధారానౌః, రథస్య సారథిర్యథా ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాద్. ఋతే సేనాపతిం బలం, ఋతే సేనాపతిం బలం అన్నట్టు, నావికుడు లేని నావ అన్నట్టు సారథిని రథం యథేచ్ఛంగా కదులుతాయి. సారథి లేనటువంటిది. ఎప్పుడు సారథి లేడో ఆ గుర్రాలు ఎటుపట్టే అడిపోతుంటాయి. అలాగే సైన్యం కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. అదేశికో యథా పార్థః సర్వః కృచ్ఛ్రం సమృచ్ఛతి, అనాయక తథా సేనా సర్వాన్ దోషాన్ సమర్ఛతి, సర్వాన్ దోషాన్ సమర్ఛతి. మార్గదర్శకుడు లేని యాత్రిక బృందం అంతా ఇబ్బందులకు గురవుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. అలాగే నాయకుడు లేని సేన అంతా ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.